ఇప్పుడు మనము చూడమ్మ, లక్ష్మి, నల్లమ్మ, వంశీ బ్రదర్స్, మనము యేసు ప్రభు ఎవరు ఇక్కడ తీయాలయా? యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన్ని మనము నన్ను తీయాలి. నువ్వు వాక్యం రావాలి, ఇట్లా వస్తుందా నీట్గా? ఎందుకంటే 10 మంది వినాలి కదా. నేను నాకు తీయాలి నోటికి నీట్గా వినొత్తి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? ఆయన దేవుడు, ఆయన ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఆయన యేసు ప్రభు భూమికి ముందుకి ఎందుకు వచ్చినాడు కదా? యేసు ప్రభు ఎవరు, ఆయన దేవుడని ఎందుకు అనుకోవాలి, ఆయన ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఆయన దగ్గరికి మనం ఎందుకు పోవాలి, ఇవి మీకు ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆకాశాలు ఎన్ని ఉన్నాయి అమ్మ? మీరు ఒకటి అన్నారు, నేనేం చెప్తా 3 అని చెప్తా. 3 కూడా మీకు చెప్తా, 3 కూడా వాక్యంతోనే చెప్పేస్తా. ఇక్కడ 3 ఎలా అంటే, ఫస్ట్ అయితే ఆకాశం నీళ్ళు ఉంటుంది, రెండోది సూర్యుడు చంద్రుడు ఉంటాడు, మూడోది పరలోకం అంటే స్వర్గం. ఇక్కడేనమ్మా స్వర్గం. ఈ స్వర్గం అంటే 3 ఆకాశాలు ఉండేది కూడా వాక్యం చెప్తాను. వాక్యం ఏంటంటే బైబుల్లో పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. సో భూమి ఒకటే ఉంది, కానీ అక్కడ ఆకాశములు నాట్ సింగులర్, అంటే ఆకాశములని అక్కడ ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ ఆకాశములు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ భూమి ఉంది. దేవుడు ఆది ఏంటంటే ఏమి లేనప్పుడే సృష్టించాడు. ఈ విషయాలు మనము దృష్టిలో పెట్టుకోవాలి కదా. అక్కడ 3 ఆకాశాలు ఉన్నాయి, ఇక్కడ భూమి ఉంది. సో పరలోకం ఉంది, పరలోకంలో నుంచి ఇక్కడ ఎందుకు రావాలి? యేసు ప్రభు కదా, కరెక్టే కదా. అక్కడ యేసు ప్రభు స్వర్గంలో పరలోకంలో పరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడు. అప్పుడు ఆయన్ని అందరూ ఇంకా అప్పుడు మనుషులు కాదు, ఫస్ట్ అన్ని దేవదూతని సృష్టించుకొని యేసు ప్రభు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటే యేసు ప్రభు హాయిగా ఉంటాడనమాట. అలా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ లూసిఫర్ అనే ఒక దేవదూత ఉంది. ఈ లూసిఫర్ యేసు ప్రభు నేను అనుకో, ఈమె నల్లమ్మ, ఈమె లూసిఫర్ దేవదూత. ఈ దేవదూత ఎవరికి ఉంటుంది? నేనే యేసు ప్రభు అవ్వాలి అని అనుకుంటుంది. కానీ యేసు ప్రభు ఈ దేవదూతని లూసిఫర్తో సహా యేసు ప్రభు చేసినాడు. దేవుడు కాలేం కదా అనుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చి లూసిఫర్ని తన్నెత్తాడు. తండ్రి వచ్చి భూమి మీద కింద పడతాడు. ఈ లూసిఫర్తో పాటు ఇంకా కొన్ని దేవదూతలు వచ్చి అవి కూడా కింద పడిపోతాయి. పడిపోయినప్పుడు అంతకంటే ముందు దేవుడు ఏం చేసినాడంటే, భూమిని ఆకాశములని అన్నిటినీ సృష్టించాడు. ఆయన సృష్టించి కింద ఒక పురుషుడిని ఒక స్త్రీని తయారు చేసి ప్రపంచమంతా ఒక తోట పెట్టింటాడు. అన్నీ ఉంటాయి తోటలో. ఈ మధ్యలో పండ్లు తినద్దండి, అటు ఇటు తినద్దండి, వాళ్ళకి ఇద్దరికి స్త్రీ పురుషులు పెట్టేసి మట్టితో తయారు చేసి పెట్టేసి యేసు ప్రభు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు లూసిఫర్ కిందకు వచ్చి ఏం ఊరికే ఉండదు కదా, అది సైతాన యేసు ప్రభుకు వ్యతిరేకం కదా. ఈ లూసిఫర్ ఏం చేసింది, ఈ స్త్రీ దగ్గరికి వచ్చి అమ్మ పండ్లు తిను అని చెప్తాడు. చెప్తే అవి యేసు ప్రభు తినద్దన్నాడు. ఈ మధ్యలో పండ్లు నేను తినను అంటే, అవి తింటే నువ్వు దేవత అవుతావు, తిను, యేసు ప్రభు తినద్దన్నాడు నీకు అని చెప్తే ఈమెం చేసింది, ఆమె తిని ఆ పురుషుని కూడా తీసుకొని పోయి ఇస్తాడు. అంటే ఏం చేస్తాడు, ఇద్దరు తినగానే అయ్యో మాకు బట్టలు లేవే, మాకు ఇవి లేవే అని ఈ లోకానుసారంగా, ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు లాగా ఉండే వాళ్ళు బట్టలు లేకుండా యేసు ప్రభుతో పెద్దోళ్ళైనా కూడా అవి తినగానే ఏం చేస్తాయి, నాకు బట్టలు లేవే, ఇవి లేవే, ఆకలి కట్టుకొని ఈ లోకానుసారమైన భార్య భర్తలు, చెడు ఆలోచనలు, తలంపులు, ఈ లోకానుసరమైన ఆలోచనలు అన్నీ ఇద్దరికి వచ్చేస్తాయి. అప్పుడు వచ్చి ఇద్దరు తోటలో దాక్కొని పాపం చేసి స్టార్ట్ అవుతుంది. అది ఆఫ్ చేయమా మరి మాట్లాడతలేదు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతాడు. తెలుసు ప్రభువా, ముందు నేను లేనప్పుడు బట్టలు లేకుండా నేను ఉండేదాన్ని, ఇక్కడ ఉంటా అంటే ఇప్పుడు బట్టలు వేసుకొని దాక్కున్నా ప్రభా చెట్టు కింద నేను అంటాడు. ఎవరు నీకు చెప్పిండదంటే, నా దగ్గర ఉన్న స్త్రీనే నాకు ఇట్లా ఆ పండ్లు తెచ్చిచ్చింది ప్రభా, నేను ఇప్పుడు ఆకలి కట్టేసుకున్నాను ప్రభువా అని రాడు ఆదం దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గరికి. ఆ స్త్రీ ఏం చెప్తుంది, నేను మోసం చేయలేదు, ఇదో ఈ లూసిఫరే వచ్చి నన్ను ఆ పండ్లు తినమనింది అని చెప్పేస్తే, ఆ సైతాన్ ఏం చేస్తుంది, నేను చెప్పినాను వీళ్ళెందుకు తినాలా, వీళ్ళని పాపం చేయమంటే వీళ్ళెందుకు పాపం చేస్తున్నారు, నేను చెప్పేసి వెళ్ళిపోతుంటా, నేను చూపించి వెళ్ళిపోతుంటా, వీళ్ళెందుకు చేయాలి అని అది కూడా తప్పించుకొని పారిపోతుంది. అప్పుడు ఎవరు పాపం చేసేది? వీళ్ళు. దేవుడు కోపం వచ్చి బయటకు వెళ్ళిపోండి మీరని
తోటలో నుంచి బయటకు నొక్కేస్తే వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కనడము, తినడము, తాగడము, చనిపోతే ఈ లూసిఫర్ ఏం చేస్తుంది, అవకాశంగా వీళ్ళని తీసుకొని నరకగుండంలో పడేస్తాను. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే పరలోకంలో నుంచి చూసి, నేను మట్టితో మనుషులు నీ బిడ్డల్ని నేను ఎంతో ప్రేమగా నా రూపంలో నేను సృష్టించుకున్నా కదా, వీళ్ళు చనిపోతే నేను నరకంలో తీసిపోయి లూసిఫర్ సైతాన్ని పడేస్తానని యేసు ప్రభు భూమి మీదకి చూస్తే ఒక 15 సంవత్సరాలనే బాలిక పరిశుద్ధంగా కనపడుతుంది. ఏ పురుషుని చూడకుండా, పాపం చేయకుండా, ఆలోచనలు తలంపులు లేకుండా తన శరీరాన్ని బాగా కాపాడుకొని పరిశుద్ధంగా ఉంటే యేసు ప్రభు ఆ మరియమ్మ అనే 15 సంవత్సరాలనే బాలికని ఆ గర్భాన్ని తీసుకొని పురుషుడితో పాపం లేకుండా, వివాహం ఏమి లేకుండా పరిశుద్ధంగా యేసు ప్రభు ఇక్కడ పుడతాడు భూమి మీద. ఆమె గర్భంలో పుట్టి ఈమెని నాకు తల్లని యేసు ప్రభు 33 సంవత్సరాలు భూమి మీద ఉండి 3 సంవత్సరాలు చేస్తాడు. మరియమ్మ తల్లి ఆమె గర్భాన్ని పరిశుద్ధంగా ఉండే గర్భాన్ని తీసుకున్నాడు ప్రభు. అలాగా ఆయన పుట్టినాడు, పాపం లేదు, పరిశుద్ధుడైన. పుట్టిన తర్వాత 33 సంవత్సరాలు భూమి మీద పురుషుడిగా ఉంది. 3.5 సంవత్సరం అయితే సువార్త చెబుతున్నాడు. పాపం చేయొద్దండి, మోసం చేయొద్దండి, నష్టం చేయొద్దండి, ఇతరులకు హాని చేయొద్దండి, సత్యము, జీవము, మార్గము, మోక్షం నా ద్వారానే అని ఆయన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడు. శుక్రవారం చనిపోతాడు, అతను సిలువ వేస్తారు. శనివారం, ఆదివారం 3 రోజుల తర్వాత, అంటే శుక్ర, శని, ఆది 3 రోజులు లోపల సమాధిలో ఉంటాడు. సోమవారం లేస్తాడు ఆయన 3 గంటలకి, ఆదివారం లేడు. 3 రోజులు సమాధిలో కింద ఉన్నప్పటికీ చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఆ పాతాళంలో 3 రోజులు కూడా ఆయన సువార్త చేసి బయటకు వస్తాడు యేసు ప్రభు. వచ్చి సువార్త అంటే ఇదే మంచి మాటలు. యేసు ప్రభు గురించి ఇది ఒక ఇంట్రడక్షన్ ఒకటే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అంటే అన్ని లోకాలకి కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, పాపమే లేని దేవుడు. ఆయన్ని మనము ప్రార్థన చేయడము, వాక్యం వినడము, ఆయన మాటలు తెలుసుకోవడము, ఆయన గురించి అన్నీ తెలుసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనలో ఏ బలహీనతలు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఏమైనా కష్టాలు ఎటువంటి ఉన్నా కూడా అవి దూరం చేసి, విడుదల చేసి మనకి దేవుడు ఏం చేస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, మంచి మనసు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇవన్నీ మనకి ఇచ్చి దేవుడు మన మంచి మార్గంలో నడిపించి, మరి మన లోపల ఆత్మ ఉంటుంది చూడు. ఈ శరీరము తెల్లగున్నా, నల్లగున్నా, ఎర్రగున్నా ఈ శరీరాన్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలి, అంతే. దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు వంశీ చాలా అందంగా ఉన్నారు కదా, చాలా అందంగా ఉన్నారు. అట్లా పుట్టించినాడు దేవుడు. ఇప్పుడు మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఈమె ఇంకా అందంగా ఉంది నల్లమ్మ, ఏమంటే బక్కచిక్కిపోయింది. మరి దేవుడు ఇంత అందంగా మిమ్మల్ని పుట్టించాడు, ఎట్లా మట్టితో పుట్టించాడు. మరి ఈ అందమైన శరీరాన్ని, ఈ అందమైన రూపాన్ని, దేవుడు మనం పుట్టించిన రూపాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. నీకు వివాహం చేసుకోకుండా ఉండలేకుంటే ఒక పురుషుడి పెళ్లి చేసుకో, ఒక స్త్రీని పెళ్లి చేసుకో, వాళ్ళతో మంచిగా నమ్మకంగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ శరీరాన్ని కాపాడుకుంటావు, ఏ రోగాలు తెచ్చుకోలేవు, మంచి మనసుతో బ్రతుకుతావు. తర్వాత చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా లోపల ఉన్న ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మకు మరణం లేదు. నువ్వు 10 మందితో పాపం చేసొచ్చి ఈ శరీరానికి గబ్బులేపి రోగాలు తెచ్చుకున్నావు అనుకో, ఆత్మ నీ నిడిచి పారిపోతుంది. ఆత్మతో సహా శరీరంతో సహా నరకంలో పడినానుకో 2 కాలిపోయే పరిస్థితి వస్తుంది, స్వర్గం ఉండదు. అది భయంకరమైన పరిస్థితి. ఈ నరకంలో పడకూడదు, శాశ్వతంగా చనిపోకూడదు, నష్టపోకూడదు అని యేసు ప్రభు మీ శరీరాల్ని కాపాడుకోండి, మీ ఆరోగ్యాల్ని కాపాడుకోండి, మీకు ఇచ్చిన భర్తలతోనూ భార్యలతోనూ నమ్మకంగా జీవించండి, నా మాటలు వినండి, స్వర్గంలోకి రండి. మీరు మనిషి రూపంలో బ్రతికినారు, మరి మీకు జన్మ ఇవ్వాలంటే మనిషి రూపమైనా ఇస్తా, మంచి రూపమైనా ఇస్తా. నరకంలో పడకూడదు, అది నా ద్వారానే, ఎక్కడా లేదు. మరి నేను ఇది మంచిగా మీకు తెలియపరుస్తున్నాను. ఇలా సృష్టికర్తనే దేవుని తెలియపరుస్తున్నప్పుడు వినాలి. మనం మంచి మార్గమే కదా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, అదొకటే చెప్తాం, మన పిల్లలే ఉన్నారు. మనం మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకోండి, ఆరోగ్యం చూసుకోండి, మంచిగా ఉద్యోగం చేయండి, లైఫ్ సెటిల్ కావాలని పిల్లల్ని చూస్తూ ఉంటాం. పిల్లలు మన మాటలు వినకుండా తినడము, తాగడము, పబ్బులు, సిగార్లు, సినిమాలన్నీ తిరిగినా అనుకో, తీసి ఇడుపుతాం ఒకటి. కరెక్టే కదా. అలాగ ప్రభు మనపైన అన్ని అధికారాలు కలిగిన దేవుడు, ఆయన ఇలా మనకి మంచి మార్గం చెప్తున్నాడు, మంచిగా వెళ్ళమంటున్నాడు. లేదు ప్రభు నేను పెళ్లి చేసుకునేంత వరకు అందరితో తిరిగేసి వస్తానంటే నీ బాడీని, నీ యవనాన్ని పాపంలో వెళ్ళిపోతుంది. నీ భార్యతో నువ్వేముంటావు, సుఖంగా ఉంటావా? ఉండలేవు. నీ భార్య ఏం చేయాలి, అప్పుడు యవనంగా వచ్చిందనుకో మరి ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ చేయకూడదు. అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మంచి మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు విని
నీ శరీరాన్ని, నీ యవ్వనాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ రూపాన్ని, నీ అందాన్ని కాపాడుకొని మంచి భర్తని, మంచి భార్యని ఇచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా ఉంటూ, మంచిగా ప్రార్థన ఆత్మీయతలో బ్రతుకుతూ మరి ఆయన రాజ్యాన్ని, స్వర్గాన్ని వెళుతావు. యేసు ప్రభు నీలో నాలో కూడా ఉంటాడు. లేదంటే ఇవన్నీ సమస్యలు వస్తాయి. నరకం చాలా భయంకరంగా. చూడు, కొద్ది కష్టం వస్తే మనం బాధపడతాం, ఏడుస్తాం, కానీ అది ఆ నరకము ఎంతో భయంకరం. మరి జన్మ ఉండదు, తరతరాలు దాంట్లో పడి కాలు చనిపోవాలి. అది వద్దని యేసు ప్రభు మరి కొంతమంది నాలాంటి వాళ్ళని, కొంతమందిని, ఇంకా కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నా గురించి తెలియపరచండి, జనాలకి తెలీదు. యేసు ప్రభు ఇలా, ఆయన కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏం లేదు. మీరు బొట్టు పెట్టుకుంటారా పెట్టుకోండి, గాజులు వేసుకుంటారా వేసుకోండి, పూలు పెట్టుకుంటారా పెట్టుకోండి, అన్నీ వేసుకోండి. నీ మనసులో, నా మనసులో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలి. యేసయ్య నన్ను మార్చు, నేను తాగుతున్నానా, నన్ను మార్చు. నేను వ్యభిచారం చేస్తున్నానా, నన్ను మార్చు. నేను చెడుగా ఆలోచిస్తున్నానా ప్రభా, నన్ను మార్చు. నేను మారలేను ప్రభా, నువ్వు నన్ను మార్చలేను అన్నప్పుడు ఆయన కనికరం చూపి, దయ చూపి నన్ను ఆ చెడు స్వభావం నుంచి, చెడు బలహీనతల నుంచి విడిపించి మరి మంచి మార్గంలో నడిపించే యేసయ్యకి కులము, మతము, భేదం అవసరమా? లేదు. ఎవరైనా పిలవచ్చు, ఎవరైనా దగ్గరకు ఆహ్వానించుకోవచ్చు, ఎవరైనా తీసుకుంటాడు ఆయన. అలాంటిది సృష్టికర్త అనే దేవుడు. అది యేసు ప్రభు గురించి ఉంటున్న కొన్ని మంచి లక్షణాలు. ఇవి బేసికే. ఇది స్టార్టింగ్. యేసయ్య అంటే ఇప్పుడు ఎవరు, ఎలా అని తెలుసుకున్నారు కదా. ఇది ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని మనం యేసయ్య మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మంచిగా బ్రతుకుతాం, మంచి మనసుతో ఉంటాం, మంచి ఆరోగ్యంతో ఉంటాం, మంచిగా నిద్రపోతాం, మనల్ని మనం కాపాడుకుంటాం, నమ్మకంగా జీవిస్తాం, భార్యకి భర్తగా నమ్మకంగా ఉంటాం, ఇంట్లో తల్లిదండ్రులకి నమ్మకంగా ఉంటాం, బయట వాళ్ళకి నమ్మకంగా ఉంటాం, అన్ని విషయాల్లో మంచిగా బ్రతుకుతాము. యేసయ్య మనకు తోడు ఉంటాడు. అదో హాస్పిటల్కి పోద్దండి, రోగాలొద్దు, సమస్యలతో నేను తీరుస్తావు ఒకటని మనం ధైర్యపరిచి ఆయన మన ఆయుష్కాలంలో భూమి మీద జీవింపచేసి ఆయన రాజ్యంలోకి తీసుకుంటాడు. అక్కడ నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఎగురు గంతులేస్తాం. నరకం భయంకరమైనది, అది ఎవరికి కూడా ఉండకూడదని యేసయ్య ఇలాంటి మంచి మార్గం తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ అందరికీ ఇదే తెలియపరుస్తున్నాడు. ఒకటి సత్యము, జీవము, మార్గము, మోక్షం. ఇది యేసయ్య ద్వారానే నువ్వు నేను తెలుసుకోవాలని. యేసయ్యని అందరూ ప్రేమించాలి. నువ్వేది, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ మనుషులో, నీ హృదయంలో, నా హృదయంలో యేసయ్యని పెట్టుకుంటే చాలు. తలనొస్తుండే యేసయ్య అని బయటికి పోలా, యేసయ్య నాకు సాయం చెయ్యి, ఈ సమస్యలు ఉన్నాయి ప్రభా, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నప్పుడు యేసు ప్రభు సాయం చేస్తాడు. ఇంకా ఇప్పుడు చూడు, మీకు తెలియదు, అందుకే నేను ఆదివారం రండమ్మా మీకు తెలియదు అంటాను. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే దేవుడు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాడు. వచ్చినప్పుడు అవి ఇవి అన్నీ తెలుసుకొని మీరు ఏం పడుతుంది, స్టాండర్డ్ అవుతారు. ఒకవేళ చదువు వచ్చిందనుకో, బైబిల్ చదువుకుంటావు. ఇప్పుడు పాట పాడితే ఆ పాట అర్థం నాకు తెలియదు అక్క అంటే, ఆ పాట చిన్నది, చాలా చిన్నది. యేసయ్య ఏమి తన రూపంలో నన్ను నిన్ను రూపించుకున్నాడు. ఆయన కృపలో అంటే కనికరం, దయతో నన్ను నిలబెట్టుకున్నాడని చిన్నగా ఒకసారి నేను పాడదాను. అట్లా మీరు వచ్చి వింటూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే యేసయ్య గురించి తెలుసుకోగలుగుతారు, మీరు పాటలు పాడగలుగుతారు, వాక్యం కూడా చదవగలుగుతారు, మీరు కూడా ప్రార్థన చేస్తారు, నాకు కూడా మీరు కూడా హుషారుగా ఉంటారు. అన్ని విషయాల్లో దీవించబడతారు, ఆశీర్వదిస్తాడు. నీకు నాకు అన్ని విషయాలు యేసయ్య తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మరి మీరు ఉంచిన మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. గాడ్ బ్లెస్ యూ. బాయ్. థ్యాంక్స్ అక్క.